అందరికీ నమస్కారం. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాలో యుగ సహస్ర యోజన పరబాను లీల్యో తాహి మధుర ఫలజాను అని రాశారు కదా! దీని అర్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. హనుమంతుడు సూర్యుడిని ఒక తీపి పండులాగా భావించి భానుని కలవడానికి యుగ్, సహస్ర, యోజన వంటి చాలా దూరం ప్రయాణించాడని అర్థం. ఇప్పుడు యుగ్, సహస్ర, యోజన అనే పదాలను హనుమంతుడు సూర్యుడిని కలవడానికి ప్రయాణించిన దూరాన్ని నిర్ణయించే పదాలు. మన పురాతన భారతీయ గ్రంథాల ప్రకారం యుగం అంటే 12,000 సంవత్సరాలు. సహస్ర అంటే 1000. ఒక యోజన అంటే 8 మైళ్ళు. అంటే యుగం ఇంటూ సహస్ర ఇంటూ యోజన అంటే 12,000 సంవత్సరాలు ఇంటూ 1000 ఇంటూ 8 మైళ్ళు అంటే 96,000,000 మైళ్ళు. ఇక్కడ ఒక మైలు అంటే 1.6 కిలోమీటర్లు. అంటే సూర్యుడికి 96,000,000 మైళ్ళు ఇంటూ 1.6 కిలోమీటర్లు. అంటే మొత్తం 153,600,000 కిలోమీటర్లు. ఇదే నాసా భూమి నుండి సూర్యుడిని చేరుకోవడానికి లెక్కించిన దూరం. పురాతన భారతీయులు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండా, కాలిక్యులేటర్లు లేకుండా భూమి మరియు సూర్యుడి మధ్య దూరాన్ని లెక్కించారు. ఇదే మన భారతీయ సంస్కృతి, అలాగే మన వేదాల్లో ఉన్న సారం. అలాగే తులసీదాస్ గారి నోటి వెంట హనుమాన్ చాలీసా ఏ సందర్భంలో బయటికొచ్చిందో, ఎలా చెప్పారో అన్నీ ఒక వీడియో చేసి ఉన్నాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జై హనుమాన్ అని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.